అబ్బా ఇలా పని బాగుందమ్మా, ఎంతో చదువుకొని ఎంతో ఉద్యోగాలు చేస్తున్నా, కష్టపడుతున్నా, 1 రూపాయి రావట్లేదు. ఏముంది పరిచర్య అంటున్నారు, చిన్న లేదు వయసులే పెద్ద లేదు, పరిచర్య అంటున్నారు, సావంటున్నారు, వచ్చేస్తున్నారు. వీళ్ళ జీవితాలు బాగున్నాయిగా, ఈ సేవకుడి జీవితం బాగుందిగా, వీళ్ళ జీవితం బాగుందిగా అని అంటా ఉంటారండి చాలా మటుకి. ఏమండి చేసే ఓడికి కదా బాధ్యత తెలిసేది. మీకు మనకేముందండి, చాలా చెప్పేస్తా ఉంటాం. అదేముంది చేసేస్తారు, వెళ్తారు, చెప్తారు, వాళ్ళకి పనా బాట. నీవేముందమ్మా, మేము పొద్దుగూకులు వెళ్ళి పని చేసుకొని రావాలా? నువ్వేముంది ఇంట్లో ఉండేవాళ్లే కదా, మీకేముంది బరువు బాధ్యత? మీరు మోస్తారా, బరువులను మోస్తారా అంటే సంఘపు బరువును మోస్తా ఉన్నాడు సేవకుడు, బాధ్యతలు మోస్తా ఉన్నాడు సేవకుడు. నీకంటే మించి ప్రయాసపడుతున్నాడు సేవకుడు అండి. నువ్వైనా రాత్రులు ఎదురుస్తావు, నువ్వు పనులు చేసుకుని విశ్రాంతి నువ్వు తీసుకుంటావు, కానీ సేవకుడికి అవకాశం ఉందా? నీకు అనారోగ్యం వస్తే మందులను మానేస్తావు, కానీ సేవకుడికి అవకాశం ఉందా? సేవకుడికి అవకాశం ఉందా? నీకు రోగం వచ్చినా కుటుంబంలో ఫంక్షన్ ఉన్నా మందిరాలు మానేసుకున్నా, లేదంటే ఏదో చేసుకుని వెళ్ళిపోతా ఉంటారు, కానీ సేవకుడు మనడానికి ఉందా? రోగమని, రూపమని, బాధమని, ఏదమని కూర్చొని దేవుడి సన్నిధానంలో ఆయన పని చేయాల్సిందే. నువ్వైనా సెలవు తీసుకోవచ్చు, నువ్వైనా రెస్ట్ తీసుకోవచ్చు, కానీ సేవకుడికి అవకాశం ఉందా? లేదండి. ఏమంటారు, మీరేముందిలే మాట్లాడుతూ ఉంటే పనులకి వెళ్ళాలా, రాత్రులంతా కూర్చొని మాట్లాడుతూ ఉంటారంటే ఏమండి, నిద్ర ఆపుకొని, నొప్పు నాపుకొని, పార నాపుకొని, ఏమండి ఆ నీరసాన్ని ఆపుకొని నీతో మాట్లాడుతూ ఉంటారు కదా. చాలా మంది దైవజనులండి ఆ భారము భరించుచున్న వారికి తెలిసింది. ఏదేముందిలేమో, మేము పొద్దున్న లెగిస్తే పనులకు పోవాలి, వాళ్ళకి నిద్రలు పోతారు, మీద ఉంది పగలు పడుకుంటారు అని చెప్పంటారు. రాత్రంతా మెలకుగా ఉంది, రాత్రంతా నీ కోసం ప్రార్థన చేసి, లేదంటే ఏ ఇంటికన్నా గృహకుడికి వెళ్ళామనుకో, అమ్మ రాత్రంతా కూర్చోబెట్టింది, రాత్రంతా మాట్లాడుతూ ఉంటారు. నొప్పి వచ్చినా, రోగం వచ్చినా, బాధ వచ్చిన దేవుడు అంటాడే నీ ముఖాలకు చూపించబాక, అది చెప్పేది నువ్వు వినంతే అంటాడు. అవునా? సావుకుల బాధ ఎవరంటే అర్థం చేసుకునేది. మీరేముందిలే వచ్చేస్తారు, చాలా వెనకేసుకుంటున్నారు అనుకుంటారు. ఏంటండి వెనకేసుకునేది? ఏమైనా వెనకేసుకుంటున్నారు? రోగములు తప్ప ఏమి వెనకేసుకోలేకపోతున్నారు. నిజముగా దేవుని యొక్క మందిరంలో సేవ చేయించినటువంటి